కార్యం నిలబెట్టక ధనము మాత్రం ఉంది అని గర్వించవు, లేదని చింతించవు, ఉన్నా లేకున్నా మనసు ఒకటి. ఆత్మ గౌరవం గొప్పది. కానీ ఇప్పటికైనా మాత్రం 2 వాహనాలు కొనాలి. మీరు 2 వాహనాలు కొనాలి. 2 వాహనాలు అనుకున్నాం. ఉన్నదానికి డీజిల్ సరిగ్గా గతి లేదు. మచ్చరేఖ పట్టింది స్వామి. మచ్చరేఖ ఉంది. మచ్చరేఖ అంటే ఏముంటది? మచ్చరేఖ అంటే పామును చేతి కొట్టకూడదు. పాముని చేతితో కొట్టకూడదు. నల్ల షర్టు వాడకూడదు. నల్ల ప్యాంట్ నల్ల షర్టే వాడకూడదు. ఇంకెప్పుడు తెల్లయే వాడాలి. ఎవరికన్నా అడ్డముండి అప్పిస్తే మీద పడుతుంది. అది నష్టమే. మరి ఎవరికన్నా అడ్డముండి అప్పు ఇప్పిస్తే నా మీద పడుతుంది. మరి నాకుండే అప్పులు ఎవరైనా కడతారా? నీకున్న అప్పులు ఎవరు కట్టరు. నీ సొంత జీవనం, సొంత దైనం, సొంత మాట, సొంత కష్టం, సొంత బుద్ధి, సొంత ఒక్కడే ఎవరు? ప్రభు లేకొరొచ్చుడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరు? సరే, ఆ ఒక్కడే ప్రభు. అది మరి ఆ ఒక్కడే ప్రభు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇన్ని పేర్లు చెప్పావు? నేను ఈ బతుకు తెరువు కోసం ఈ విధంగా చేస్తున్నా. నా భార్య మాత్రం చర్చికి పోతాను. ఆదివారం నా భార్య 2 మనవరాళ్ళు చర్చికి పోతాను. ఉన్నవాళ్ళు చెప్తున్నా, యేసు ప్రభు సాక్షి చెప్తున్నా, వాళ్ళిద్దరు చర్చికి పోతారు. ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చని, క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఏం పెద్దయినా ఏ ఊరు మీది? మరి బడ్జీల తాలూకా పౌర్ణమిలా. ఏం చేస్తుంటారు మీరు? బ్రహ్మంగారి పూజ స్వామి. ఏ పేరు తమరి పేరు? నా పేరేంటి నువ్వే చెప్పాలి. దైవనీయం స్వామి అంతా బట్టి. నా పేరు మల్లికార్జునరావు. నక్షత్రం సింహరాశి బ్రహ్మాండం ఉంది. సంవత్సరం 2024లో అనుకూల పనులు నెరవేర్చుకుంటావు. ఏ డౌట్ చేసుకుంటావు. ఎక్కడ పోయినా కళ గొప్పది. ధనమున్నా లేకున్నా లక్ష్యం కళ. నాకు పెళ్లి అవుతుందా కాదా? పిల్లలు ఎంతమంది ఏంటి? దైవనీయమైన స్థానం బాగుంది స్వామి. సంతాన ప్రాప్తికి ఇల్లాలకు సుగమ్యం ఉంది, కానీ నచ్చేపు లేదు. ఏదైనా సాధించగల శక్తి బాగుంది. సరే, పెళ్లి అవుతుందంట అసలు ఈ సంవత్సరం? శుభలగ్న విశేషంలో లోటు లేదు. అనుకూలమైన స్త్రీ కలిసిపోయింది. స్త్రీ అంటే అర్థం కానీ అనుకూలమైన స్త్రీ కలిసిపోయింది స్వామి. కలిసిపోయింది. మళ్ళీ మందేసినట్టున్నావుగా? లేదు స్వామి. 90 వేసా ఒకటి నిజం చెప్పు, పర్లేదులే. కళ్ళు తాగిన కళ్ళు తాగావు. సరే, ఇప్పుడు చెప్పు, మరి కళ్ళు తాగావు కదా, నాకు పెళ్లి అయిందా కాలేదా? ఎప్పుడు అవుతుంది? శుభలగ్న కళ్యాణం అయిపోయిందిగా. అయిపోయింది స్వామి. దాని గురించి ఆలోచన చేయకు. ఏమైపోయింది? శుభలగ్నము కళ్యాణ విశేషములు లోట్లేదు నీకు. అంటే అయిందనే కాలేదనా? అయిపోయింది కదా స్వామి. ఏంటి కళ్యాణం? నువ్వేం మనిషి బాబు, పెళ్లి అవ్వలేదు నాకంటే పెళ్లి అయిపోయింది అంటావేంది? లగ్న కళ్యాణము దగ్గరలో ఉంది. అనుకూలము సాధిస్తావు, ఏం డౌట్ లేదు. అంటే అయిందా? దగ్గరికి వస్తుందా? పెళ్లి చేసుకుంటానా? ఎట్లా? దగ్గర కళ్యాణం వాళ్ళే వస్తారు. సరే, కళ్యాణం అయిపోయిందిలే. స్త్రీ దృష్టి ఎక్కువ, లేడీస్ దృష్టి ఎక్కువ స్వామి. అది ఆ దృష్టి వల్ల ఏదైనా చేసిన పనులు అది వెనకైతున్నా కానీ ముందుకు సాగటం లేదు. కాదు, చెయ్యి చూస్తే ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు కదా స్వామి. ఎక్కువ తీసుకుంటామా? అన్న కాదు, అన్ని చెప్తావా? మరి నీకు 51 కాదు, 102 రూపాయలు ఇస్తా, డబ్బులు ఇస్తాను. అన్ని చెప్తావా? చెప్పు, పర్లేదు చెప్పు. ఏజ్ ఇప్పుడు 31, 32 ఏమన్నా? నాకా వయసు నువ్వే చెప్పాలి. స్వామి ఇంటే నేను పుట్టిన చెప్పు. ధనరేఖ ఉంది, ధాన్యరేఖ ఉంది, అంగుళేమో గోధుమ రేఖ బ్రహ్మాండం ఉంది. ఆవుచు 93 సంవత్సరాలు. వాహన గండం, నీటి గండం, చతుర్గండం 3 గండాలు పోయినాయి. ఏమేమి పోయినాయి? వాహన గండము, నీటి గండము, చతుర్గండం 3 గండాలు పోయినాయి. గండాలు ఏం లేవు. శుక్రవారం ప్రయాణం వద్దు. శుక్రవారం ప్రయాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? చేస్తే కొన్ని పనులు సాగవు. అభివృద్ధి ప్రయత్నాలు కార్యం నిలబెట్టక ధనము మాత్రం ఉంది అని గర్వించవు, లేదని చింతించవు, ఉన్నా లేకున్నా మనసు ఒకటి. ఆత్మ గౌరవం గొప్పది. కానీ ఇప్పటికైనా మాత్రం 2 వాహనాలు కొనాలి. మీరు 2 వాహనాలు కొనాలి. 2 వాహనాలు అనుకున్నాం. ఉన్నదానికి డీజిల్ సరిగ్గా గతి లేదు. మచ్చరేఖ పట్టింది స్వామి. మచ్చరేఖ ఉంది. మచ్చరేఖ అంటే ఏముంటది? మచ్చరేఖ అంటే పామును చేతి కొట్టకూడదు. పాముని చేతితో కొట్టకూడదు. నల్ల షర్టు వాడకూడదు. నల్ల ప్యాంట్ నల్ల షర్టే వాడకూడదు. ఇంకెప్పుడు తెల్లయే వాడాలి. ఎవరికన్నా అడ్డముండి అప్పిస్తే మీద పడుతుంది. అది నష్టమే. మరి ఎవరికన్నా అడ్డముండి అప్పు ఇప్పిస్తే నా మీద పడుతుంది. మరి నాకుండే అప్పులు ఎవరైనా కడతారా? నీకున్న అప్పులు ఎవరు కట్టరు. నీ సొంత జీవనం, సొంత దైనం, సొంత మాట, సొంత కష్టం, సొంత బుద్ధి, సొంతం లైఫే. ఇప్పుడు ఆలోచన గొప్పది. స్త్రీ కారణంగా ఇబ్బందులు లేవు.
నెరవేర్చుకుంటావు. సొంత గృహం ఆరంభం బాగుంది, అది పర్వాలేదు. జీవనంలో మాత్రం ఓర్పు ప్రత్యేకం ఉంది, అది పర్వాలేదు. అన్నదమ్ముల వలన ఆత్మ బంధువుల వలన పెద్దగా ఆదాయం ఏమి లేదు. ఎక్కడ పోయినా సొంత కష్టమని చెప్పిగా దైనములు సాధిస్తున్నావు, లోటు లేదు. ఇప్పటికైనా టైగర్ పులివే, ఇంట్లో ఉన్న పులివే, బయట ఉన్న పులివే. ఒకటి తల వంచి బతికే జీవితం. నేను మనిషినా పులి అంటావేంటి నువ్వు? అవునయ్యా, టైగర్ ముఖం మీది, టైగర్ ముఖం చెప్తున్నాగా. ఒకటి తల వంచి బతికే జీవితం కాదు, ఉంది అని ఉరుకురాడు. ఇవేంటి ఇవి దండలు స్వామి, అవి వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? మా ఎట్ట వాళ్ళని వేసుకుంటాం కానీ మీ ఎట్ట వాళ్ళు వేసుకోరు. ఎందుకంటే అసలు ఏమేంటి ఒకసారి చెప్పు. ఇవి తెల్లవేంటివి, పచ్చవేంటివి, నల్ల ఏంటి? ఇది దీని పేరు చంద్రబాబు పూసలు అంటారు. ఇవి అవి అవి ఎర్రవి, ఎర్రవి బాబావి. నల్లవి, ఈ నల్లవి మాత్రం దేవుడు లేడు. పచ్చవి, ఈ పచ్చవి వెంకటేశ్వర స్వామి. అది మూడు కూడా దేవతల పూజ దండలు వేసుకుంటారు. అది ఏకదండం అని చెప్పారంటే బ్రహ్మగారిది. ఎంతమంది అబ్బాయిలు 3, కొడుకు 2. ఉన్నది ఇక్కడే ఉన్న స్వామి, తుత్తూరువరం పైన. పోతే ఎప్పుడు లేరు జిల్లాలో. ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? ఉందా మీ ఆవిడ? ఉన్నారు స్వామి. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఉంటే మాత్రం ఇక్కడ ఇది కందుకూరు లేదు, కందుకూరులో ఉంటారు. ఇక్కడ తుత్తూరులో ఉన్నారు మా వాళ్ళు. ఇంటికి వచ్చాను. మీ వాళ్ళు ఉన్నారులే. నువ్వు మీ ఆవిడ నీతో పాటే ఉందా? ఇక్కడే ఉంటారు. పిల్లలు ఎంతమంది? పెళ్లి అయిందా పిల్లలకి? 3 కొడుకులు 2 కూతురు, మొత్తం 5 మందికి అయిపోయింది. ఇదో నా బతుకున్నది. మరి ఎందుకు ఆ కళ్ళు తాగుతావు? స్వామి, ఆ కళ్ళు తాగితే క్యాన్సర్ వస్తుందా? వాళ్ళేమి నీకేం ఒరిజినల్ కళ్ళు ఏమి ఎవరు, దాంట్లో ఏదో కెమికల్ మందు అదేదో కలిపిస్తారు. అది మాత్రం కొంతమందే ఒరిజినల్ అమ్ముతారు. ఇక్కడ ఈ రోడ్ల పోతే మొత్తం చాలా ఉంటాయి. కాదు, నువ్వు కళ్ళు తాగి ఆ నిషాలో నాకు ఏం చెప్పావు కూడా నీకు అర్థం కావట్లేదు. అనుకూలం ఉంది లేదు స్వామి, నువ్వు సాధిస్తావు. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి మా పిల్లలకు కూడా పెళ్లి అయిపోయింది. నేను చెప్పేది అర్థం చేసి ఫస్ట్ స్త్రీ కలిసిపోయింది అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. స్త్రీ అన్ని కాదు, నేను నీకు డబ్బులు ఇస్తా కానీ నువ్వు నాకు ఒక నిజం చెప్పాలి. ఇవన్నీ నువ్వు ఎట్లా చెప్పగలవు? ఏదో కావాలని చెప్తావు కదా, నువ్వు నిజం చెప్తే నేను డబ్బులు ఇస్తా నీకు. దైవ నిర్ణయం స్వామి, అది ఒట్టి మాటలు అట్లా చెప్పొద్దు. నువ్వు కరెక్ట్ చెప్పు. కోటి కొరకు కోటి విద్యలు, అది అందుకని నువ్వు ఎట్లా చెప్పగలిగావు చెప్తే నేను నీకు చేస్తా. కళ విశేషం బాగుంది స్వామి. నువ్వు ఎలా చెప్పగలవు? చెప్తున్న మాట మీరు ఇట్లా ఏదైనా చదువుకున్నావా? ఏదైనా చదువుకున్నావా? మీ దయసుడు. సరే, నేను ఇస్తాలే కానీ దాని గురించి కాదు. కానీ ఏమైనా చదువుకున్నావా నువ్వు? నాకు చదువా పడా స్వామి అస్సలు. ఎప్పుడో చిన్నప్పుడు 1వ తరగతి చదువు. వాళ్ళు చదువుతావుగా? రాసుల సంఘం. సరే, అయితే చదువుతావు కదా, అంత మాత్రమే చదువుతావు కదా. సరే, నేను నీకు నీ 100 రూపాయల కంటే వాల్యుబుల్ నేను ఇస్తా. ఇదిగో, ఇది చదువుకోండి. నువ్వు చూడు, ఒక నిమిషం చూడు, తర్వాత చదువుకుంది ఇటు చూడు ఒకసారి. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నీకు ఈ లోకంలో ఈ బ్రతుకంతా ఈ రకం అయిపోయింది నీది. కనీసం చనిపోయిన తర్వాత స్వర్గంలోనన్నా ప్రశాంతంగా ఉంటావు. ఓకేనా? అది చదువుకోండి, బాగుంటది. ఇదిగో, ఇది బైబిల్ అంటారు, చదువుకోండి. సరేనా? నువ్వు ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, నీది ఏ ఊరైనా ఏ జాతి అయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన సృష్టికర్త. మనందరినీ కూడా, ఒక నిమిషం నేను చెప్తాను విను. నోటి మాటతోటే భూమి కలిగింది అంటే భూమి కలిగింది, ఆకాశం కలిగిందంటే ఆకాశం కలిగింది, సముద్రము సమస్తము చెట్లు జంతువులు అన్ని నోటి మాటతోటే కలిగాయి. కానీ మానవుని మాత్రం ఆయనలాగే ఆయన చేతితో తయారు చేసుకుని జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. అయితే మనమేమో నిజమైన సత్యాన్ని వదిలిపెట్టి మనం అన్ని ఇగో ఈ రకమైన వేసుకొని అన్ని చెప్తా ఉంటాం. అది చాలా తప్పు. నిజమైన దేవుడు సృష్టికర్త ఆయన. అంతేగాని ఈ ఏరియాకి ఒక దేవుడు, ఆ ఏరియాకి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, పేరుకి ఒక దేవుడు కాదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరు? ఆ ఒక్కడెవరు? ఆ ఒక్కడే ప్రభు. అది మరి ఆ ఒక్కడే ప్రభు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇన్ని పేర్లు చెప్పావు? నేను ఈ బతుకు తెరువు కోసం ఈ విధంగా చేస్తున్నా. నా భార్య మాత్రం చర్చికి పోతాను ఆదివారం. నా భార్య 2 మనవరాళ్ళు చర్చికి పోతాను. ఉన్నవాళ్ళు చెప్తున్నా, యేసు ప్రభు సాక్షి చెప్తున్నా, వాళ్ళిద్దరు చర్చికి పోతారు. అది నేను ఈ బొట్టు పెట్టుకుని చర్చికి పోతామని చెప్పండి, వాళ్ళు ఏమంటారు? నేను ఏమంటున్నానంటే, ఈ వేషధారణలో ఉన్నావు, నీకు సత్యం అంటే తెలుసు, నీకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుగా? తెలుసు. మరి మళ్ళీ ఇంకెందుకు వేరే వాళ్ళ పేర్లని చెప్తా ఉంటావు? ఆ సమస్య విషయాలు చెప్తేనే నోటి వాస్తవం. ఇంకేదైనా వేరే పని చేసుకో. చూడు, చాలా సింపుల్. చూడు, నీ దగ్గర 20 రూపాయలు ఉంటే 2 జగ్గులు కళ్ళు తాగావు. ఆ కళ్ళు తాగటం చాలా తప్పు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను ఏ గుడిలో ఏ చర్చిలో లేను, నేను హృదయంలోనే నేను ఉన్నాను. చూడు, నేను చెప్పేది నీకు నేను చేస్తాను. నేను చెప్పేది
నీ హృదయంలోనే నేనున్నాను. ఏ చర్చిలోనో ఏ గుడిలో నేను లేను. కాబట్టి నువ్వు నా నీ గుడిని పాడు చేయొద్దని చెప్తున్నాడు. దేవుడి గుడి ఇది, మన హృదయం. ఆయన గుడిని మనం పాడు చేయలేము, పాడు చేయకూడదు. నువ్వు కళ్ళు తాగడం వల్ల పాడైపోతున్నావు. గంజాయి కూడా వేస్తావా? లైట్ గా. ఎప్పుడన్నా సిగరెట్ బీడీ వేస్తావా? సరే, తప్పు. దానివల్ల ఏమవుతుందంటే దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు మహా అంటే రోజు అడుక్కున్నా కూడా, ఎవరికైనా చెప్పినా కూడా 500-600 వస్తే ఎక్కువ. అవి నీకు తాగడానికి ఉండటానికే సరిపోవు. ఈ లోకం శాశ్వతం కాదు. ఎప్పుడు చనిపోతావో తెలియదు. ఈ రోజే కనుక చచ్చిపోతే పైన 2 ఉంటాయి, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళిపోమని ప్రభు చెప్తే ఏం చేస్తావు నువ్వు? తప్పదుగా. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు రోడ్డు మీద నీకు చెప్పులు ఉన్నాయిలే, ఒకవేళ చెప్పులు లేకపోతే ఒక 10 నిమిషాలు నడిస్తే నీకు తెలుస్తుంది వేడేంటి ఏంటో. అట్లాంటిదే ఇక్కడ ఏంటి, ఒకవేళ నీ కాళ్ళు కాలినా చెట్టు కింద కన్నా పోయి మంచిగా ఉండొచ్చు. ఆడ మాత్రం తప్పించుకునే అవకాశం లేదు నరకానికి వెళ్ళిపోతే. చాలా భయంకరమైన పరిస్థితి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ ఉన్నప్పుడే మనం మారాలి. నీకు అవకాశం ఉంది. ప్రభు నీతోటి మాట్లాడితే నువ్వు అది చదువు, మంచిగా మారు. కానీ ఈ వేషం మార్చేసే, వేరే ఇంకేదైనా పని చేసుకో. నేను చెప్తాను, నేను ఏదన్నా ఒక హోటల్లోకి వెళ్ళి అన్ని తీసేసి మంచిగా కటింగ్ వేయించుకొని ఏదో చిన్న పని చేయి. సప్లై చేసేదో ఏదో, అవసరమైతే కప్పులు గడుగు, అవసరమైతే బాత్రూమ్లు గడుగు. కానీ ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా తప్పు లేదు. కానీ దేవుడిని నమ్ముకొని ఉండాలి. ఆయన నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన సాక్షిగా ఉండాలి. ఆయన ఈ భూమి మీదకి ఒకసారి వచ్చాడు. ఎందుకంటే మానవులు చేసిన పాపాల నిమిత్తం. ఎందుకంటే మనం ఏదో కోళ్లు, కుక్కలు, గొర్రెలు, మేకలు కోసుకుని మనమే దేవుడి పేరు చెప్పుకుని తింటే పాపాలు బావు. మన పాపాల నిమిత్తం ఆయన పరిశుద్ధుడిగా మరియ గర్భంన పుట్టి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మన కోసమే దెబ్బలు తిని కొట్టించుకొని పాపం సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి లేచాడు. ఇంతవరకు చాలా మంది దేవుళ్ళని చెప్పుకుంటారు, నువ్వు కూడా చెప్పావు, కానీ ఎవరు కూడా తిరిగి లేచిన వాళ్ళు లేరు. మానవుడి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేరు. ఆయన అంత గొప్ప దేవుడు. నువ్వు మరి అంత మంచి రక్షణను పోగొట్టుకుని ఎందుకు ఈ వేషధారణలో ఉన్నావు? అవన్నీ నీకు ఒక సైతాన్ శక్తులు. నీకు దేవుడిని లోపలికి పంపివయి, అవన్నీ తీసేయి. మంచిగా మారు, తెలుసుకో. బైబుల్ చదువుకొని తీసేస్తాను. తెల్ల వస్త్రాలు వేసుకొని మా బాడీ చర్చికి పోతుంది. ఆమె ఇద్దరు మనవరాళ్ళు నా బాడీ చర్చికి పోతారు. నేను ఎందుకంటే విచ్ఛాత్ర కోసం తిరగాల్సిన బాధ్యత. అదే ఈ వేషం మార్చుకో, వేరేది ఏదన్నా చూసుకో, పని చేసుకో, కష్టపడి పర్వాలేదు. ఇంకా నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60 ఉంటాయా? 67. పింఛన్ ఉంటుందా? పింఛన్ వస్తుందా? పింఛన్ మా భార్యకి రాదు. సరే పర్లేదు, నువ్వు పింఛన్ రావని ఏదైనా పని చేసుకుని బ్రతుకు. రోజుకు 200-300 ఎట్లయినా ఇస్తారు. ఈ రోడ్లమ్మడి తిరిగి అందరితో తిట్టించుకొని ఎందుకు 200-300? ఏం ఉపయోగం? కళ్ళు కొడికి సారాయుడికి పెడతాను. మంచిగా మారు. నువ్వు ఓకే అంటే అవన్నీ తీసేస్తే నీకోసం ప్రార్థన చేస్తా. ఇప్పుడే దేవుడు నిన్ను దర్శిస్తాడు, చూసుకోమా. నువ్వు ఇప్పుడు తీస్తాను అంటే నీకోసం నేను ప్రార్థన చేస్తా. దేవుడు హెచ్చరిస్తున్నాడేమో తెలుసుకో. చూడు, ఒకప్పుడు నేను హిందువుని, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేశాను. నీకంటే ఎక్కువ తాగేవాడిని. అన్ని మానేసుకుని సత్యాన్ని తెలుసుకుని ఆయన సాక్షిగా ఉంటున్నాం. ఇట్లనే పోయే వాళ్ళందరికీ చెప్తా ఉంటాం. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను దేవుడిని నమ్ముకున్నాను. నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా పేరు మారలేదు. నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. నువ్వు కూడా నీ పేరు, ఊరు ఏమి, నీ కులము, మతం ఏమి, జాతి మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మనసు మార్చుకో. నీ మనసు మార్చుకోవాలంటే ఫస్ట్ నీ వేషధారణ తీసేయాలి. నేను ప్రార్థన చేస్తాను, అవి తీసేస్తాను అంటే నీకు మేలు జరుగుతుంది. సరే అయితే మంచిది, థ్యాంక్ యూ. దేవుడిని నమ్ముకో. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ రోజే నీది చివరి రోజు అయితే ఏంటి నీ పరిస్థితి ఆలోచించుకో. సరేనా? దేవుడు నిన్ను మార్చును గాక. యేసు నామంలో నీలో ఉండే దురాత్మ ఈ రోజు పోవును గాక. యేసు నామంలో నీకు రక్షణ కలుగును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఓకే, మంచిగా తెలుసుకో. ఈ రోజు లాస్ట్ అనుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. సరేనా? ఈ వేషం తీసేసి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును.
క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును. పనివాడను కురియొద్దకుని సాగెదను, క్రీస్తు యేసు జత పనివాడను కురియొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. పర్లేదులే పాపం. దేవుడు మనం తయారు చేశాడు, వల్ల ఏం ఉపయోగం లేదు. నమ్మితనము లేకపోతే మేము కూడా హిందువుల్ని తెలుసుకొని మారిపోయాం. చాలా ప్రశాంతత. యేసు ప్రభు బైబిల్లో చాలా మంది బాగు చేశాడు. రాసిన ప్రత్యేక రాసిన పక్షవాతం మంది బాగుపడ్డారు. ఈ చెప్పడం నాకేం రాదు, సత్యాన్ని చెప్పాడు. లేకపోతే లేదు. సరేనా? దేవుడు నిన్ను మార్చిన కాక, నిన్ను బాగుపోయిన కాక. హస్తమును ఉపేక్షించి సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును.
యేసు జత పనివాడను, గురియొద్దకు నే సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను. నిరీక్షణతో నుండు